ఉంటుంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. మనము ఎవరము అంటే ఆత్మీయులం కాబట్టి అలాంటి మాటలు దైవ సేవకురాలు నేను చాలా సంతోషించాను. చాలా విలువైన మాటలు. మన కుటుంబం బాగుండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, మనం చాలా కష్టపడుతున్నాం మనం కదండి. చాలా 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 ప్లాన్ కలిగి ఉన్నాం. ఏది చేసినా ఒక్కొక్కసారి ఎదగలేకపోతూ ఉంటున్నాం. ఎందుకో ఏంటో తెలియదు. ఆ విషయాలన్నీ కూడా దైవ సేవకురాలు బోధించారు. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా ఒక మాట, ఆ మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. అది ఏంటి అంటే, ఎవరినైనా మీలో ఎక్కువగా నేను ప్రేమించి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తి మంచి సాక్ష్యం చెప్పింది, గొప్ప కార్యం జరిగింది, సంఘములో మంచి ధన్యురాలు, వా సూపర్ అని అనుకుని హృదయంలో సంతోషించి ఎక్కడైనా బోధించేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు, లేకపోతే ఎవరికైనా సాక్ష్యం చెప్పేటప్పుడు, పలానా ఆవిడండి మా సంఘంలో నాకు రైట్ హ్యాండెడ్గా ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుందండి, చాలా మంచిగా ఉంటాడండి అని ఎవరి కోసమైనా నేను చెబితే నెక్స్ట్ వారంలోనే వాళ్ళ ద్వారా నాకు సమస్య వస్తుంది. తెలుసా మీకు? వాళ్ళ ద్వారానే నాకు సమస్య వస్తుంది. ఈ అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు ఎలా కలుగుతుందో తెలుసా ఈ అనుభవం? మీరు ఎక్కువగా ఎవరైతే మీ పిల్లల ద్వారా కానీ మీ బంధువుల ద్వారా కానీ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళ ద్వారా ఏదో ఒక మాట కంపల్సరీ మీ చెవిని వినబడుతుంది. నువ్వు బాధపడతావు. అప్పుడు అరే ఇలాగా నన్ను అర్థం చేసుకునేది, నేను ఇలాగ అర్థం చేసుకున్నానే అని. కానీ సంఘములో ఎంతమందిలో నా అనుభవాలు ఇవి. నాకే కాదు, ఒక దైవజనుడు అంటున్నాడు నేను చెప్పిన తర్వాత, అరే మీకు కూడా జరిగిందా పాస్టర్ గారు? సంఘాన్ని ఎక్కువగా ఎంత ప్రేమిస్తామో సంఘము ద్వారా, సంఘములోని విశ్వాసి ద్వారా ఏదో ఒక సమస్య మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకనే రోమపత్రికలో చెబుతున్న మాట, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చెప్పున వెలబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతాయి. సమస్తము కూడా. అందుకనే ఎవరిని ప్రేమించాలి అని అడిగితే దేవుని తప్ప ఈ లోకంలో ఎవరిని కూడా ప్రేమించకూడదు అని చెప్తూ ఉన్నాడు. అందుకని దేవుణ్ణి ఇష్టపడు, ఆయన ప్రేమించు. ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎన్ని దీవెనలు వస్తాయో, ఎన్ని మేలు జరుగుతాయో నీ కుటుంబానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథంలో పెట్టండి, అది మంచి